దట్టమైన ప్రాచీన భారతదేశ అడవుల్లో పవిత్ర గంగానది ఒడ్డున అర్జున్ అనే ఒక యువ బ్రాహ్మణుడు నివసించాడు. తన జ్ఞానానికి మరియు భక్తికి పేరుగాంచిన అర్జున్ను మహాభారత కాలం నుండి దాగి ఉందని నమ్మే ఎకోస్ గుహ నుండి ఒక పురాతన కళఖండాన్ని తిరిగి తీసుకురావడానికి అతని గ్రామం ఎన్నుకుంది. బ్రహ్మనేత్రం అని పిలువబడే ఒక రత్నం దానిని ధరించిన వ్యక్తికి దేవతల జ్ఞానాన్ని ఇస్తుందని, కాని దానిని కనుగొన్న వ్యక్తిని వారి లోతైన భయాలతో ముఖాముఖిగా నిలబెట్టే శాపం కూడా ఉందని చెబుతారు. అర్జున్ నిరుత్సాహపడకుండా తరతరాలుగా అందించబడిన ఒక పాత మ్యాప్ ద్వారా మార్గనిర్దేశం చేయబడి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. గుహకు చేరుకున్న తరువాత అతను పురాతన మాయాశేషాలు, భ్రమలు మరియు చిక్కులతో రక్షించబడి ఉన్నట్లు కనుగొన్నాడు. అతను వేదాలు మరియు ఉపనిషత్తుల జ్ఞానంతో ప్రతి సవాలును పరిష్కరించాడు. కాని చివరి గది భిన్నంగా ఉంది. అది అద్దాలతో నిండి ఉంది. ప్రతి ఒక్కటి అతని చిత్రాన్ని కాకుండా అతని జీవితంలోని క్షణాలను, వైఫల్యం మరియు నిరాశ యొక్క దర్శనాలుగా వక్రీకరించింది. అతను ఈ ప్రతిబింబాల ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు నిజమైన పరీక్ష మేధస్సు యొక్క పరీక్ష కాదని, హృదయం యొక్క పరీక్ష అని అర్జున్ గ్రహించాడు. మధ్యలో అతను బ్రహ్మనేత్రంను అతీంద్రియ కాంతితో ప్రకాశిస్తూ కనుగొన్నాడు. కాని అతను దానిని అందుకోవడానికి ప్రయత్నించినప్పుడు గుహ కూలడం ప్రారంభించింది. అద్దాలు పగిలి అవి కలిగి ఉన్న భయాలను విడుదల చేశాయి. రత్నం కేవలం జ్ఞానానికి మూలం కాదని, ఒకరి భయాన్ని ఎదుర్కొనే మరియు అధిగమించే సామర్థ్యానికి పరీక్ష అని అర్జున్ గ్రహించాడు. గుహ తన చుట్టూ కూలిపోతుండగా అతను ఒక ఎంపిక చేసుకున్నాడు. జ్ఞానం అంతర్గత చీకటిని ఎదుర్కోవడం ద్వారా వస్తుందని అర్థం చేసుకుని రత్నాన్ని మరియు తన భయాలను స్వీకరించడం. గుహ తనను తాను మూసుకున్న వెంటనే అతను తప్పించుకున్నాడు. కేవలం రత్నంతో మాత్రమే కాకుండా మానవ స్వభావం యొక్క లోతైన అవగాహనతో తన గ్రామానికి తిరిగి వచ్చాడు. అతని మార్గదర్శకత్వంలో అతని గ్రామం అభివృద్ధి చెందింది. కాని బ్రహ్మనేత్రం పురాణాలలో తిరిగి ఉంచబడింది. వారి చీకటి స్వీయాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నవారు మాత్రమే దానిని కనుగొంటారు.